వెల్కమ్ టు ఆస్క్ టెక్ ట్యూన్స్. ఫర్ ఎవ్రీ సండే మనకైతే ఈ ఎపిసోడ్ వస్తుంది యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్లో, కామెంట్స్లో అండ్ ట్విట్టర్ ఎక్స్లో మీరు అడిగిన క్వశ్చన్స్కి ఈ వీడియోకి వ్యూస్ వచ్చినా రాకపోయినా ఎవ్రీ వీక్ అయితే చేస్తుంటాను. మరీ ఆఫర్స్ టైంలో వేరే వీడియోస్ ఎక్కువ ఉన్నప్పుడు వీలు కాకపోతే మాత్రం స్కిప్ అవుతుంది. అదర్వైజ్ వ్యూస్ వచ్చినా రాకపోయినా ఎవ్రీ సండే ఈ వీడియో అయితే వస్తూనే ఉంటుంది. అండ్ కాన్స్టాంట్గా ఈ ఎపిసోడ్ని సపోర్ట్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ. మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సుమారు 5,000 మంది ఈ వీడియో చూస్తే కనీసం అందులో ఒక 300 to 500 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉన్నా కానీ నాకైతే మోటివేషన్ ఉంటుంది. బట్ వాళ్ళు కూడా చేసుకోవట్లేదు. సో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు కొంత హెల్ప్ అయింది అనిపించినా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఫస్ట్ క్వశ్చన్ అశోక్ అడుగుతున్నారు. మోస్ట్ ఆఫ్ ద యూట్యూబర్స్ కంపేరింగ్ iQOO 15 డిస్ప్లే విత్ iPhone 17 Pro Max display. Why? But iQOO 15 have 2K plus higher PPA. Which display is best watching content? రెండు కూడా మంచి మొబైల్సే. బట్ ప్రాక్టికల్గా నేను iQOO 15 ఇంకా టెస్ట్ చేయలేదు. 17 Pro Max డిస్ప్లే అయితే నేను ప్రజెంట్ వాడుతున్నాను కాబట్టి నాకైతే ఐడియా ఉంది. డిస్ప్లే బాగుంది. సైడ్ బై సైడ్ కంపేర్ చేసిన తర్వాత నేను నా ఒపీనియన్ అయితే చెప్తాను. సో దానికోసం అయితే వెయిట్ చేయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మహేష్ అడుగుతున్నారు. అప్కమింగ్ సేల్స్ డేట్స్ ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ అని. నవంబర్ 20 తర్వాత బ్లాక్ ఫ్రైడే సేల్స్ పేరుతో ఆఫర్స్ ఉండబోతున్నట్లయితే తెలుస్తుంది ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మనోజ్ కుమార్. అండ్ ఆఫ్టర్ iQOO 15 లాంచ్ iQOO 13 ప్రైస్ తగ్గుతుందా? తగ్గితే ఎంత ప్రైస్కి వస్తుంది? సో జనవరి వరకు అయితే మనకి నియర్లీ 40,000కి కాస్త అటు ఇటుగా వచ్చే అవకాశం అయితే ఉంది. అండ్ రాజు ధర అన్న ప్లీజ్ సజెస్ట్ అండ్ ఎంట్రీ లెవెల్ 5G ఫోన్ ఫర్ సెకండరీ డివైస్ కాల్స్ హాట్స్పాట్ యూట్యూబ్ ఓన్లీ బడ్జెట్ స్ట్రిక్ట్లీ 7,000. మై ప్రైమరీ 4G ఫోన్ ఈజ్ వర్కింగ్ ఇన్ గుడ్ కండిషన్. మీకు 7,000లో లావా బోల్డ్ N1 5G వస్తుంది. అండ్ రీసెంట్గా లావా షార్క్ 2 కూడా మన ఛానల్లో అన్బాక్సింగ్ చేశాను. 4G కావాలంటే కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. అన్నీ కూడా 6,000-7,000 ప్రైస్ రేంజ్లోనే వస్తాయి. అవి వద్దు అనుకుంటే శాంసంగ్ నుంచి M08ని కూడా కన్సిడర్ చేయొచ్చు. మీ రిక్వైర్మెంట్కి అయితే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ రాకేష్. జనరలీ మొబైల్కి మనం సేమ్ అవుట్పుట్ ఉన్న ఛార్జర్ యూజ్ చేయాలి అంటారు కదా. సో పవర్ బ్యాంక్స్ యూజ్ చేస్తే అవి ఎగ్జాక్ట్లీ మొబైల్ అవుట్పుట్కి మ్యాచ్ అవ్వదు కదా. ఈధర్ తక్కువ అవుట్పుట్ ఆర్ ఎక్కువ అవుట్పుట్ ఉంటాయి. మరి అప్పుడు మొబైల్కి ఏం అవ్వదు. మొబైల్కి ఎంత కావాలో అంతే అవుట్పుట్ తీసుకుంటుంది. ఇన్ కేస్ మనం పవర్ ఇచ్చే సోర్స్ ఎక్కువ అవుట్పుట్ది అయితే. లేదు తక్కువ అవుట్పుట్ది అయితే అసలు ఇబ్బందే లేదు. నెక్స్ట్ క్వశ్చన్ అశోక్ అడుగుతున్నారు. Vivo X200 Proకి సీజనల్ ఫొటోస్ అప్డేట్ వస్తుందా అని. సో వీళ్ళైతే అప్డేట్ ద్వారా ఆ ఫీచర్ ఇంతకుముందు ఏ మొబైల్స్కి ఇవ్వలేదు. కొత్త మొబైల్స్కే ఈ ఫీచర్ని అయితే ఇచ్చి తీసుకొస్తున్నారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చైతురాక్. వై శాంసంగ్ ఐఫోన్ బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ ఉండే మొబైల్స్ని తీసుకురావడం లేదు? ఎందుకు తీసుకురావట్లేదు? మోర్ దెన్ 5,000 mAh బ్యాటరీతో శాంసంగ్ ఐఫోన్స్లో మొబైల్స్ అయితే వస్తున్నాయి. అండ్ వాళ్ళు ఎక్కువగా ఆప్టిమైజేషన్ మీదే ఫోకస్ చేస్తుంటాయి. అండ్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ మరీ ఎక్కువ బ్యాటరీ కెపాసిటీతో ఇవ్వడం కంటే కూడా ఎక్కువగా ఆప్టిమైజేషన్ మీదే ఫోకస్ చేస్తారు. థిక్నెస్ పెరగకుండా ప్రీమియం మొబైల్స్ కదా, వీలైనంత తక్కువ కెపాసిటీతో ఎక్కువ బ్యాటరీ లైఫ్ని ఇచ్చేలా అయితే మొబైల్ని ఆప్టిమైజ్ చేస్తుంటారు. అండ్ నెక్స్ట్ తెలుగు అబ్బాయి గేమింగ్. యాపిల్ ఫోన్ స్టోరేజ్ అనేది మనం ఆన్లైన్ స్టోరేజ్ కొంటాం కదా, 1 month కొన్ని ఇంకో మంత్ కొనకపోతే ఆన్లైన్ ఫొటోస్ డిలీట్ అయిపోతాయా లేదా అలానే ఉంటాయా? మళ్ళీ 2 months తర్వాత కొన్న మన ఫొటోస్ మనకి తిరిగి వస్తాయా? సో మనకి తిరిగి వస్తాయి. ఆ స్టోరేజ్లో ఆల్రెడీ సేవ్ అయి ఉంటాయి. ఎలాంటి ఇబ్బంది లేదు. ఇన్ కేస్ మీరు ఒకసారి కొని ఒక 2-3 months తర్వాత మళ్ళీ సబ్స్క్రిప్షన్ తీసుకున్నా కానీ ఎటు పోవు. అందులోకి ఏవైతే అప్లోడ్ అయి ఉంటాయో, సేవ్ అయి ఉంటాయో అవి అలాగే ఉంటాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వెంకటేష్ అడుగుతున్నారు. హలో అన్న, మా ఫ్రెండ్ బీ న్యూ మొబైల్ షాప్లో పనిచేస్తాడు. Reno 14 8GB RAM 256GB స్టోరేజ్ది 25,000కి డెమో మొబైల్ ఇప్పిస్తా అంటున్నాడు. దీనిపై మీ అభిప్రాయం చెప్పండి. కొనమంటే కొంటాను, లేకపోతే లేదని అయితే అడుగుతున్నారు. సో ఇన్ కేస్ డెమో మోడ్ తీసేసి మీకు ప్రాపర్గా ఇవ్వగలిగితే, సో 25 అంటే కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే 30,000 నుంచి 35,000 మధ్య మీరు గట్టిగా ట్రై చేస్తే ఆఫ్లైన్లో దొరుకుతుంది. సో 25,000 అంటే కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. ఇంకేమన్నా తక్కువలో వస్తే కన్సిడర్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు. సామ్సంగ్ గెలాక్సీ S24 Ultra వర్సెస్ Vivo X300 Pro ఏది బెటర్ కెమెరా ఫోన్? సో చాలా మంచి క్వశ్చన్, కొంచెం కాంట్రవర్షియల్ క్వశ్చనే. సో రెండిట్లో కెమెరాస్ ఎక్సలెంట్గా ఉంటాయి. బట్ పర్సనల్గా నేను S25 Ultra కెమెరా టెస్ట్ చేశాను. అండ్ Vivo X200 Pro X100 Pro కూడా నా దగ్గర ప్రజెంట్ కూడా ఉంది. సో నేను X200 Pro X100 Proతో కంపేర్ చేస్తేనే నాకు S25 Ultra కొంచెం తక్కువే అనిపించింది చాలా డిపార్ట్మెంట్స్లో. సో అలాంటిది Vivo X300 Pro అంటే ఇంకా మీరే అర్థం చేసుకోండి. డెఫినెట్గా X300 Pro కెమెరా పరంగా బెటర్గా ఉంటుంది. కాకపోతే సో వీళ్ళు ఓవర్ షార్ప్నింగ్, ఓవర్ AI ప్రాసెసింగ్ అయితే ఉంది.
X300 Pro సిరీస్లో అండ్ X200 Pro సిరీస్లో కూడా ఉంది. X100 Proలో కొంచెం తక్కువ, దాన్ని తగ్గిస్తే బాగుండని అయితే నాకు అనిపించింది. రెండు బ్రాండ్స్ ఏ ప్రాసెసింగ్ మీద డిపెండ్ అవుతాయి, బట్ వివో కొంచెం ఎక్కువ డిపెండ్ అవుతుంది, అది తగ్గించాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ వీడియో పరంగా చూసిన S25 Ultraతో కంపేర్ చేస్తే వివో X300 Pro బెటర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ రమేష్ అడుగుతున్నారు, ఐఫోన్ వీడియో క్వాలిటీ ఆండ్రాయిడ్కి ఈక్వల్ ఉండదు అంటారు, అది ఈ 2025లో కూడా నిజమేనా? సో కొంచెం స్టేబుల్గా ట్రస్టెడ్ వీడియో ఫుటేజ్ని అయితే ఐఫోన్ ఇస్తుంది. కాకపోతే ఈ మధ్య కాలంలో వచ్చే ఆండ్రాయిడ్ ఫ్లాగ్షిప్ మొబైల్స్లో వీడియో క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. కాకపోతే ఏమవుతుందంటే ఫారిన్ యూట్యూబర్స్ ఎక్కువగా సినిమాటిక్ వీడియోస్కి అండ్ డైలీ లైఫ్లో వీడియోస్ తీసుకోవడానికి ఐఫోన్స్నే వాడుతుంటారు. ఐఫోన్సే వీడియో కంటెంట్ క్రియేషన్కి బెస్ట్ అన్నట్టుగా అలా అయిపోయింది. ఆండ్రాయిడ్ని అయితే ఎక్కువ మంది ట్రై చేయట్లేదు. అలాంటి వీడియోస్ ఎక్కువ లేకపోవడం వల్ల ఆండ్రాయిడ్ ఇంకా వెనకబడే ఉందని చాలామంది అనుకుంటున్నారు. బట్ ప్రజెంట్ వచ్చే ఆండ్రాయిడ్స్లో ఐఫోన్ వీడియో క్వాలిటీ రేంజ్కి చాలా దగ్గరగా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే సో ఇప్పుడే కాదు, నేను X300 Pro వచ్చిన తర్వాత ఈ Xiaomi 17 Pro Max వీడియో శాంపిల్స్ డే టైంలో, లో లైట్లో, డిఫరెంట్ రెజల్యూషన్లో, డిఫరెంట్ ఫోకల్ లెంత్లో, సైడ్ బై సైడ్ రా ఫుటేజ్ అయితే మీకు ఇస్తాను, చూసి మీరే జడ్జ్ చేయొచ్చు. సో వివో అనే కాదు, చాలా బ్రాండ్స్, శాంసంగ్ కానీ అలాగే ఒప్పో Find X సిరీస్ కానీ వీడియోస్ బాగా ఇంప్రూవ్ అయ్యాయి, ఐఫోన్కి దగ్గరగా ఉంటున్నాయి. ఈ 2025లో 2026లో ఆ గ్యాప్ ఆల్మోస్ట్ తగ్గిపోయి రెండు కూడా ఈక్వల్ క్వాలిటీని ఇచ్చే అవకాశం అయితే ఉంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అభి అడుగుతున్నారు, కెమెరా కోసం OnePlus 15, వివో X300, ఒప్పో Find X9 కన్నా బెటర్ ఉంటుందా అని అడుగుతున్నారు. OnePlus 15 ఇనీషియల్ రివ్యూస్ ప్రకారం అయితే కెమెరా సో లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే కొంచెం తగ్గింది, హజల్బ్లేడ్ కొలాబరేషన్ పోయింది, కొంచెం డౌన్ గ్రేడ్ అనే వినిపిస్తుంది. మన ఛానల్లో మనం పర్సనల్గా రివ్యూ చేసినప్పుడు ఇంకా డీటెయిల్గా మాట్లాడదాం. అండ్ ఫొటోస్ మీ హైయెస్ట్ ప్రయారిటీ అయితే వివో X300, Find X9 కొంచెం బెటర్గా ఉండే ఛాన్స్ ఉంది. ఇది జస్ట్ నా ఇనీషియల్ ఒపీనియన్, సైడ్ బై సైడ్ టెస్ట్ చేస్తాను. మూడిటి అన్బాక్సింగ్ అండ్ కెమెరా రివ్యూస్ మన ఛానల్లో వస్తాయి. సో దానికోసం అయితే వెయిట్ చేయండి, అప్పుడు క్లియర్గా ఆన్సర్ అయితే చేస్తాను. సో ఇది ఈ వీక్ ఆస్క్ టెక్ 24 ఎపిసోడ్. ఈ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయింది అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.